నమస్తే అండి. నేను ఈరోజు చింతకాయ చారు చేసి చూపించాలనుకుంటున్నాను. చింతకాయ చారు ఎలా చేయాలో చూపిస్తున్నాను. చింతకాయల్ని ముందుగా మంచినీళ్ళతో బాగా కడగాలి. 2-3 సార్లు కడిగి ఉడకబెట్టుకొని చల్లారనివ్వాలి. క్యారెట్ ముక్కలు 2, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, బెండకాయలు, కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్, ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, 2-3 ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం వేడైన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత, ఉడికిన తర్వాత చిన్న మంట మీద ఉడకనివ్వాలి. మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటను. ఉల్లిపాయ ముక్కలు ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా కలిసే వరకు కలుపుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. శనగపప్పు, మినపప్పు వేసుకొని ఇవి కూడా కొంచెం సేపు ఆయిల్లో మగ్గిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అవన్నీ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత బెండకాయలు, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు ఇవన్నీ వేసుకొని ఆయిల్లోనే చాలాసేపు మగ్గనివ్వాలి. ఆయిల్లో మగ్గుతూనే చాలా టేస్ట్ ఉంటుంది. ఉడుకుతాయి కూడా తొందరగా. ఆయిల్లోనే చాలాసేపు మగ్గనివ్వాలి. కొన్ని పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మాడిపోకుండా ఇలా బాగా కలుపుకుంటూ మగ్గిన తర్వాత చింతకాయలు చల్లారిన తర్వాత ఈ చింతకాయలని రసం తీసుకొని ఒక బౌల్లోకి రసం తీసుకొని ఈ ఉడికిన బెండకాయలో ఈ రసం అంతా పోసుకోవాలి. పులుపు ఎక్కువ అనిపిస్తే ఇంకా కొన్ని వాటర్ పోసుకోవచ్చు. దీంట్లో తగినంత సాల్ట్, ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూను, కరివేపాకు పొడి 1 స్పూను వేసుకొని చాలాసేపు బాగా ఉడకనివ్వాలి. బెండకాయలు, క్యారెట్లు బాగా ఉడికే వరకు బాగా ఉడకనిచ్చిన తర్వాత ఒక బౌల్లోకి 1 గ్లాస్ వాటర్ తీసుకొని ఆ వాటర్లో 2 స్పూన్ల శనగపిండిని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ బెండకాయ చారులో పోసుకోవాలి. వేసుకొని కలపాలి. కలపకుంటే మళ్ళీ ఉండలు అవుతాయి లోపల. చారు బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి. కొంచెం సేపు కలుపుకుంటూ ఉంటే చిక్కబడుతుంది. చారు చిక్కబడుతుంది. చాలా రుచిగా ఉంటుంది. ఈ చారులో రుచి చూసి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకోవచ్చు. ఈ చారులో కొంచెం జీలకర్ర మెంతుల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ చారు చాలా బాగుంటుంది. మీరందరూ ఈ చింతకాయలు వచ్చినప్పుడు చింతకాయ కాలంలో
ఈ చారు ఎప్పుడెప్పుడు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్